దేవుని మహాజ్ఞానమును లేఖనముల నుండి నేర్చుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని కృపను బట్టి ఒక చక్కని అద్భుతమైనటువంటి అంశమును దైవగ్రంథం నుండి మీ అందరికీ పరిచయం చేస్తాను. మనుషులలో చాలామంది అప్పుడప్పుడు ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. పరిస్థితులను బట్టి, వారికి ఎదురైనటువంటి సంఘటనలను బట్టి మనుష్యులు పరితాపమునకు లోనవుతూ ఉంటారు. ఈ ఉద్వేగమును ఒక్కొక్కసారి అదుపు చేసుకుంటారు, ఒక్కొక్కసారి అదుపు చేసుకోలేక చాలా భయంకరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఉద్రేకము అనగానే అది కేవలం కోపమునకు సంబంధించినది మాత్రమే కాదు. మనస్సు నలిగిపోతూ హృదయ అంతరాలలో నుండి ఏదో ఒక తెలియని బాధ మనిషికి కలిగినప్పుడు అది చాలా ఆవేదనతో కూడినదిగా ఉంటుంది. మనం భోజనం చేస్తున్నా భోజనం మనకు సహించదు. మనం నిద్రపోతున్నా సరిగ్గా నిద్ర పట్టదు. జీవిస్తున్నా ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. దీనిని దైవ గ్రంథంలో చక్కని సందర్భాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు కోటానుకోట్లుగా మనుషులు కనిపిస్తున్నారు. మనుషులలో దేవుని జ్ఞానం లేక ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనిషి ఎదుర్కొన్నప్పుడు దానిని తట్టుకోలేక, తాళుకోలేక విపరీతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఒక్కొక్కసారి తన బ్రతుకును తానే ముగించుకుంటున్నాడు. మనిషికి జీవితాన్ని అర్థం చేసుకోవడం రావాలి. మనిషికి తన జీవితం ఎప్పుడు అర్థమవుతుందంటే దేవుని వాక్యము మనిషికి అర్థమైనప్పుడు ఎలా జీవించాలో మనిషికి అర్థమవుతుంది. ప్రియులారా, ఈరోజు మనుషులలో దేవుని వాక్యము కరువైపోయింది. దేవుని వాక్యమునుకున్న విలువ మనిషికి తెలియదు. కనుక ఈ సందర్భంలో దేవుని వాక్యంలో వ్రాయబడిన ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. మనుషులలో కలిగే ఒక ఉద్వేగం, పరిస్థితులను బట్టి మనుషులకు కలుగుతున్నటువంటి పరితాపం, అలా కలిగినప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి, మనిషి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనిషి దానిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలియాలంటే దేవుని గ్రంథంలో దేవునికి కూడా ఇటువంటి ఆలోచన, దేవునికి కూడా ఇటువంటి సందర్భాలు, దేవునికి కూడా ఇటువంటి సన్నివేశాలు ఎదురవుతాయని మనం మొదట తెలుసుకోవాలి. ఉద్వేగం అనేది, పరితాపం అనేది కేవలము మనుషులకు మాత్రమే కాదు, దేవునికి కూడా ఉన్నది. దేవునికి కూడా ఉన్నది. చాలామంది ఒకవేళ అనుకోవచ్చు, మనిషిగా నేను చిన్నవాడను, మనిషిగా నేను భూమి మీద బ్రతుకుచున్నవాడను, మనిషిగా నేను అల్పుడను, మనుషులుగా మాకు మాత్రమే కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, పరితాపములు కలుగుతాయి అనుకుంటే అది పొరపాటు. దేవాది దేవునికి కూడా మనుషులను బట్టి కొన్ని పరిస్థితులలో బాధ కలుగుతుంది, కొన్ని పరిస్థితులలో తీరని వేదన కలుగుతుంది, ఉద్వేగము కలుగుతుంది, పరితాపము కలుగుతుంది. ఈ మాటలను మనం దైవగ్రంథం నుండి ఆలోచన చేయగలిగితే దేవుడు వీటన్నింటినీ ఎలా పరిష్కరిస్తున్నాడో మనం తెలుసుకోగలిగితే మన జీవిత కాలంలో వీటన్నింటినీ అర్థం చేసుకోవటానికి, చక్కగా బ్రతకడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్రియులారా, మంచి పాఠం. జాగ్రత్తగా మనసు పెట్టి దీనిని ఆలోచన చేయండి. ఈ సమాజంలో మనం ఎంత ధనాన్ని ఖర్చు చేసినా ఇటువంటి మాటలు మనకు ఎవరూ చెప్పరు. ఎందుకంటే వారి దగ్గర ఇటువంటి జ్ఞానం లేదు. మనుషులుగా మనము ఏదో ఒక పరిస్థితుల్లో ఉద్వేగాన్ని ఎదుర్కోవలసినటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతానికి మనం బాగానే ఉన్నా రాబోయే కాలంలో మనం గడ్డు కాలాన్ని, కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. కనుక ఈ పాఠం చాలా ముఖ్యమైనది, మనకు అవసరమైనది. దేవునికి కూడా ఉద్వేగం ఉంటుంది, దేవునికి కూడా పరితాపం ఉంటుంది, దేవునికి కూడా బాధ, దేవునికి కూడా వేదన ఉంటాయి. ఉన్నత సింహాసనమందు ఆసీనుడైన ఆయనకు ఏదో కొదువైందని కాదు, లోకమందున్న మనుషులను బట్టి దేవునికి కూడా కొన్ని బాధలున్నాయి, కొన్ని వ్యధలున్నాయి. వాటిని మనం అర్థం చేసుకోవాలి. వాటిని దేవుడు మన కొరకు వ్రాయించాడు. మొట్టమొదట దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు,
ఈ ఇశ్రాయేలీయులు దేవుని మార్గంలో ఎక్కువ కాలం నిలువలేకపోయారు. వారి పితరుల వలె దేవుని యొక్క ధర్మమును వారు ఎక్కువ కాలం ఆచరించలేకపోయారు. ఒక అబ్రహాము ఆచరించినట్టుగా, ఒక ఇస్సాకు ఆచరించినట్టుగా, యాకోబు ఆచరించినట్టుగా ఆ తరువాత వచ్చినటువంటి జనము, ఇశ్రాయేలీయులుగా పిలువబడిన వారు దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను చక్కగా పాటించలేకపోయారు. అనేక విషయాలలో వారు తొట్టిల్లిపోయారు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మొదట మీరు చూడండి. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులుగా ఉన్నవారు దేవునికి ఎంత బాధను ఆ రోజు తీసుకుని వచ్చారో, పరలోకమందున్న తండ్రి ఆత్మ పరితాపమును అందటానికి వారు ఎటువంటి పరిస్థితులను భూమి మీద కల్పిస్తున్నారో ఒక్కసారి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిష్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని, అమ్మోనీయుల చేతికిని వారిని అప్పగించెను గనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను 18 సంవత్సరములు చితుక కొట్టి అణచివేసిరి. ఏం జరిగిందో చూసారా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి చుట్టూ ఉన్నటువంటి అన్యజాతీయుల యొక్క పద్ధతులను అవలంబిస్తున్నారు. దేవుడు తమ్మును ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం వారు మనస్సులో స్థిరంగా ఉంచుకోలేకపోయారు. వారి ఆలోచనలను పరిపరి విధాలుగా మలిచివేసుకున్నారు. వారి చుట్టూ ఎందరో అన్యజనులు ఉన్నారు. వారి చుట్టూ ఎందరో విగ్రహారాధికులు ఉన్నారు. వారి చుట్టూ ఎందరో పాపము చేసేవారు ఉన్నారు. పాపభూయిష్టమైనటువంటి బ్రతుకులు కలిగిన జనులందరూ వారి చుట్టూ ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు వారి చుట్టూ ఉన్నటువంటి ఆ పాపపు జనముతో సాంగత్యం చేస్తున్నారు. వారి వలె వీరు కూడా దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు. ప్రియులారా, అటువంటి సందర్భంలో దేవుడు వ్రాయించిన మాటలు చూసారా? ఇశ్రాయేలీయులు మరలా దుష్ప్రవర్తనులైరి. అంటే అంతకు మునుపు దుష్ప్రవర్తనులయ్యారన్నమాట. అంతకు మునుపు దుష్ప్రవర్తనులైన దానిని బట్టి దేవుడు వారిని మరలా కనికరించి, వారిని క్షమించి మరలా వారిని చేర్చుకున్నాడన్నమాట. మరలా వారు దుష్ప్రవర్తనులైపోయారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అటువంటి పరిస్థితులలో దేవుడు పరలోకంలో ఎంత బాధపడతాడో మీరు ఒక్కసారి ఆలోచన చేశారా? భూమి మీద పాపము చేయటానికి మనిషికి ఒకవేళ బాధ లేకపోవచ్చు, మనిషికి కనీసం ఆలోచన లేకపోవచ్చు, కానీ పరమందున్న తండ్రికి అయితే చాలా బాధ ఉంటుంది. మనిషి సునాయాసంగా ఆజ్ఞను అతిక్రమిస్తాడు, కానీ పరమందున్న దేవునికి కలిగే వేదన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన గుండె పగిలిపోతుంది. భూమి మీద మనిషి తప్పటడుగు వేయగానే పరమందున్న తండ్రి గుండె వణికిపోతుంది. ఎందుకని? ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, భూమి మీద ఉన్న మనిషి మీద ఆయన పెట్టుకున్న ఆశ భంగమైపోయిందనేటువంటి బాధ ఆయనలో ఉంది. అందుకే ఆ మాటలను చరిత్రగా మన కొరకు వ్రాయిస్తూ, నాయనలారా, బిడ్డలారా, మీరైనా కనీసం ఆ విధంగా ప్రవర్తించకుండా, మీరైనా కనీసం నాకు సంతోషాన్ని ఇచ్చే బిడ్డలుగా బ్రతకండి అని దేవుడు పదే పదే మాటి మాటికి కోరుకుంటున్నట్టుగా మనం దైవ గ్రంథంలో చూడగలం. దేవుడు ఆనాడు వారందరికీ మార్పు కలిగించటానికి, వారందరినీ మరల ఆయన సన్నిధికి తీసుకొని రావటానికి ఏం చేశాడు? వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు, అమ్మోనీయుల చేతికి అప్పగించేశాడు. 18 సంవత్సరములు వారు ఇశ్రాయేలీయులను చితుక కొట్టారు, అణిచివేశారు. చాలా భయంకరంగా ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి మారిపోయింది. ఎందుకు? పరమందున్న దేవుడు వారికి ఒక రాజుగా ఉన్నప్పుడు, వారికి ఒక పోషకుడుగా ఉన్నప్పుడు, వారి మొర ఆయన వింటున్నప్పుడు, ఆయన ప్రజలుగా భూమి మీద వీరు బ్రతకవలసింది పోయి ఆయనే స్వయంగా శత్రువుల చేతికి ఇశ్రాయేలీయులను అప్పగించటం అనే పరిస్థితి ఎందుకు? పరమందు ఆయనకు కలిగినటువంటి వేదన. ఇక్కడ భూమి మీద ఇశ్రాయేలీయులు చాలా సులువుగా పాపం చేస్తున్నారు. ఏమవుతుందిలే అనుకుంటున్నారు. కానీ
పరమందున్న దేవుడు మాత్రం సహించలేకపోతున్నాడు. తాను ఏర్పరుచుకున్న తన ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడు? శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించి 18 సంవత్సరములంటే చాలా ఎక్కువ కాలం కదా. అది 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, 18 సంవత్సరములు. అసలు దేవుడు వారి వైపు చూడకుండా వారిని శత్రువుల చేతికి అప్పగించి, శత్రువులు వారిని చితకగొడుతున్నప్పుడు, వారిని అణిచివేస్తున్నప్పుడు, వారు ఇక పైకి లేవకుండా, వారి నోరు మాట్లాడకుండా వారిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నప్పుడు దేవుడు వారిని చూడటం లేదు. 18 సంవత్సరములు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పుడు దేవుని మనస్సు ఏమైనా ఆనందంగా ఉందనుకుంటున్నారా? పరలోకంలో ఉన్న తండ్రి సంతోషిస్తున్నాడు అనుకుంటున్నారా? ఇశ్రాయేలీయులు భలే శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. 18 సంవత్సరములు వారు అణిచివేయబడ్డారు, చితగ్గొట్టేస్తున్నారు వారు. కనుక దానిని చూసి నేను సంతోషిద్దాం అని దేవుడు అనుకోవటం లేదండి. మరి పరమందున్న దేవుని మనస్సు ఎలా ఉందో చెప్పమంటారా? వేదనతో కూడినదిగా ఉంది, బాధతో కూడినదిగా ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? దినమెల్ల తన చేతులు చాచి, ఇశ్రాయేలీయులు మరలా నా వైపు ఎప్పుడు తిరుగుతారా? ఈ 18 సంవత్సరములలో ఇశ్రాయేలీయులు నా వైపు మరల ఎప్పుడు తిరుగుతారా? ఎప్పుడు వారి పాపమునంతటిని విడిచిపెట్టి నా ఎద్దుకు వస్తారా అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే తరువాతి మాటల్లో వ్రాయబడినటువంటి అద్భుతమైనటువంటి వాక్యములను మీరు చదవాలి. జాగ్రత్తగా వాటిని మీరు పరిశోధన చేయాలి. దేవుని మనస్సు ఎలా ఉంటుందో, దేవుని మనస్సు ఎంత దయనీయంగా మారిపోతుందో, దేవుని మనస్సు క్షమించడానికి ఎంత సిద్ధంగా ఉందో ఆ పరిస్థితుల్లో వ్రాయబడిన వాక్యములను మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 15-16 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు బాధ నొందిన తర్వాత, శిక్ష అనుభవించిన తర్వాత మారు మనసు నొందారు. అప్పుడు దేవుని సన్నిధిలో వారు ఒప్పుకుంటున్నారు, మేము పాపం చేసి ఉన్నాము, మమ్మను క్షమించు, మా మధ్య ఉన్నటువంటి అన్య దేవతలన్నింటినీ మేము తొలగిస్తున్నాము, మమ్మల్ని దయచేసి దృష్టించు అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అప్పుడు దేవుని దగ్గరకు మరలా తిరిగి వచ్చారు. ఎప్పుడు వీరు తిరిగి మరలా నా దగ్గరకు వస్తారా అని ఎదురు చూచుచున్న దేవునికి వారు తిరిగి రాగానే ఆయన మనస్సు ఎలా ఉందో అక్కడ రాయబడిందండి. ఆయన మనస్సు ఎలా ఉందో అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? వారు పడుచున్న దురవస్థను చూచి ఆయన ఆత్మ సహించలేకపోయాను. ఇప్పుడు ఈ మాటను చదివిన తర్వాత దేవునికి కూడా భూమి మీద ఒక మనిషి ఎంత భయంకరమైనటువంటి పరితాపమును అనుభవిస్తాడో అటువంటి పరితాపము కలుగుతుందని మీరు గమనించాలి. దేవునికి కూడా అటువంటి హృదయ వేదన ఉందని మీరు గమనించాలి. ఎవరి వలన? ఎందువలన? కేవలం మనిషి వలన. మనిషి చేస్తున్నటువంటి పాపం వలన ఆయన ఎంతో బాధ నొందుతున్నాడు. మనిషి ఎందుకు సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడి మరలా ఆ పాపం వలన వచ్చే శిక్షను అనుభవించి ఎందుకు ఇలా దురవస్థ పాలవుతున్నాడు అని దేవుడు పరలోకంలో నుండి ఎంతో బాధపడుతున్నాడు. ఈ బాధ మీకు అర్థమైతే పాపం చేయటానికి ఏమాత్రం మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఈ బాధ మీకు అర్థమైతే దేవుని కట్టడలను ఎంతో జాగ్రత్తగా మీరు పాటిస్తారు, ఎంతో ప్రేమిస్తారు. దేవునిని మీ పూర్ణ హృదయంతో మీరు ప్రేమిస్తారు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ పాఠాలన్నీ దేవుడు ఎందుకు వ్రాయించాడు? మన కొరకు ఎందుకు ఆయన వ్రాయించి తెలియజేస్తున్నాడు? ఎప్పుడో జరిగిన ఇశ్రాయేలీయుల చరిత్ర, ఎప్పుడో 18 సంవత్సరములు వారు ఫిలిష్తీయుల చేతి క్రింద, అమ్మోనీయుల చేతి క్రింద వారు అణిచివేయబడ్డారు. మరి అప్పటి సంగతిని ఒక చరిత్ర పాఠంగా, ఒక దృష్టాంతంగా మనకు ఇప్పుడు ఎందుకు మరలా నేర్పిస్తున్నాడు ఆయన? ఇప్పటికి కూడా అది మనకు పాఠమే కనుక. పరలోకంలో ఉన్న మన దేవుడు మనం పడుతున్నటువంటి కష్టములను చూచి ఆయన బాధ నొందుతున్నాడు. మనం పాపము నుండి మరలా పరిశుద్ధత వైపు వెళ్ళాలని, అడుగులు వేయాలని, ఆయన మార్గంలోనికి రావాలని ఆయన దినమెల్లా మనలను చూచి ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు అని ఈ పాఠం మనకు తెలియజేస్తుంది.
భూమి మీద మనిషి పరితాపం నొందుతున్నాడు. లోక సంబంధమైనటువంటి సమస్యల చేత, ఇబ్బందుల చేత. అప్పు తీసుకుంటాడు, అప్పు మరల తిరిగి చెల్లించలేడు. అప్పుల వారు తిరిగి మరల ఇతని దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తున్నప్పుడు ఇతడు ఆ పరితాపం భరించలేడు, ఆ బాధను భరించలేడు. తొందరపాటులో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఉరుతాడు, తీసుకుంటాడు, వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటాడు. పురుగుల మందు తెచ్చుకుంటాడు, తాగేస్తాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. పోని తాను చనిపోతే చనిపోయాడా, తన భార్యను చంపేస్తాడు, తన పిల్లలను కూడా చంపేస్తాడు. ఎన్నో వార్తలు మనం ఇలాంటివి వింటున్నాం. ఈ ఆత్మహత్యలు వెనుక ఏం జరిగింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే వారంతా కూడా హృదయ వేదనకు లోనైపోతారు, బాధలకు లోనైపోతారు. పరీక్షలలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య, ప్రేమలో విఫలం చెందానని ఆత్మహత్య, పంట పండలేదని రైతు ఆత్మహత్య, ఏదో జీవితంలో సాధించలేకపోయానని ఆత్మహత్య, మత్తు పదార్థాలకు అలవాటైపోయి ఆత్మహత్య. ప్రియులారా, మనిషి హృదయము పరితాపము నొందవలసిన పరిస్థితి ఎప్పుడు కలగాలో మనిషికి తెలియదండి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి మనిషి ఈరోజు పరితాపము నొందుతున్నాడు, హృదయాన్ని నొప్పింప చేసుకుంటున్నాడు, హృదయంలో బాగా నొచ్చుకుంటున్నాడు. ఆ తరువాత అది తీవ్రమై మనిషిని అంతమొందింపజేస్తుంది, మనిషిని నాశనం చేస్తుంది. అట్టి పరిస్థితుల్లోనికి ఎవ్వరూ వెళ్ళకూడదు. దేవుని పాఠం అదే నేర్పిస్తుంది. దేవుడు పరితాపము నొందుతున్నాడు, దేవుడు బాధ నొందుతున్నాడు. ఎవరి కొరకు? మనుష్యుల యొక్క రక్షణార్థమై, మనుష్యులు తిరిగి మారు మనస్సు నొందాలని. మనిషి ఎందుకు పరితాపం నొందుతున్నాడు? భూమి మీద ఏదో సంపాదించుకోవాలనా, భూమి మీద ఏదో నష్టపోయామనా? నీ ఆత్మ రక్షింపబడలేదని పరితాపము నొందు. మనుష్యులు నాశనానికి దిగజారిపోతున్నారని పరితాపం ఉంది. ఎందుకంటే పరమందున్న తండ్రి దేని కొరకు ఆలోచన చేస్తున్నాడు? పరమందున్న తండ్రి యొక్క మనస్సు ఎందుకు వేదనకు లోనవుతుంది? ఒక పాపం చేసేటువంటి వ్యక్తిని కూర్చే కదా, పాపభూయిష్టమైనటువంటి లోకమును చూచే కదా. మరి మనం ఏ పరిస్థితుల్లో పరితాపం ఉండాలి? మనం ఏ పరిస్థితుల్లో హృదయంలో నొచ్చుకోవాలి? ఒక్కసారి ఒక మంచి సందర్భాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరమున యెషయాకు కలిగినటువంటి దర్శనం, ఒక చక్కని సందర్భం. మీరంతా దానిని ఇప్పుడు చూడాలి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న దేవుడు శరాపుల మధ్య ఉన్నాడు. శరాపులు అనగా మహాదూతలు. పై వాక్యాలలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 6వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. శరాపులు అనగా మహాదూతలు. ఈ మహాదూతలు ఏం చేస్తుంటాయి? దేవుణ్ణి నొప్పించవు, దేవుణ్ణి కీర్తిస్తుంటాయి, దేవుణ్ణి స్తుతిస్తుంటాయి. పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన నామ ప్రభావమును కీర్తిస్తూ ఉంటాయి. సైన్యములకు అధిపతియగు ప్రభువు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములతో ఆయనను కీర్తిస్తూ, గడపకమ్ముల పునాదులను అదిరింపచేస్తూ ఒక గొప్ప స్వరముతో వారు దేవునిని కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అప్పుడు అలా కీర్తిస్తున్నప్పుడు, అలా స్తుతింపబడుతున్నప్పుడు దేవుని మనస్సులో ఏముందో చూడండి. కీర్తింపబడుతున్నాను కదా, స్తుతింపబడుతున్నాను కదా, ఆనందిద్దామని దేవుడు అనుకోవటం లేదు. ఎందుకంటే ఒకవైపు భూలోకాన్ని చూస్తున్నాడు ఆయన. భూమి మీద పాపము పెట్టరేగిపోతుంది. పాపముతో నిండిపోయిన జనులు భూలోకం అంతా కనిపిస్తున్నారు. కొన్ని పాపంతో నిండిపోయారు. భూమి ఎక్కడో దూరంగా ఉంది పరలోకానికి. అలా వదిలేయచ్చు కదా మనుషుల్ని. వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు? భూమిని విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? సరాసరి పాతాళానికి వెళ్ళిపోతారు, నరకమునకు వెళ్ళిపోతారు. అక్కడ వారి పురుగు చావదు, వారి చుట్టూ వారిని కాల్చుచున్న అగ్ని ఆరదు. అంతటి భయంకరమైన పరిస్థితుల్లోనికి వారు వెళ్ళక మునుపే వారి దగ్గరకు నా నిమిత్తము ఎవడు వెళతాడు అని దేవుడు అడుగుతున్నాడు చూడండి. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. పరమందు దేవుడు ఇంత వేదనతో ఉన్నప్పుడు, ఇంత తీరని బాధతో ఉన్నప్పుడు, ఆయన చెంత ఉన్న ఆయన కుమారుడు ఆయన దగ్గర సంతోషంగా ఉండగలడా? ఉండలేడు. కనుక కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని భూమి మీదకు పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు, అనగా కన్యమరియ గర్భాన ఆయన జన్మించాడు. పరలోకంలో తండ్రి చాలా వేదనతో ఉన్నాడన్న సంగతిని గ్రహించి పూర్తిగా తెలుసుకున్నవాడై యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక బాధ్యతతో అడుగుపెట్టాడు. మనుషులందరికీ దేవుని రాజ్యమును దగ్గర చేయాలని,
మనుషులకు ఆ దేవుని గురించి తెలియచేయాలని, మనుషులు పాపమునకు వెళ్లకుండా పరిశుద్ధతలోనికి రావటానికి దేవుని వాక్యమును వారికి వివరించి చెప్పాలని ఒక ప్రతిజ్ఞ చేసి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఏదో ఆస్తిని సంపాదించడానికి కాదు. అప్పటి వరకు ఉన్న దేవతల మధ్య ఈయన కూడా ఒక దేవుడుగా ఉండి, నన్ను కూడా మీరు కొలవండి, నన్ను కూడా మీరు పూజించండి, నా దగ్గర కూడా మీరు ధనాన్ని తీసుకుని రండి, నన్ను కూడా మీరు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టండి, నాకు కూడా మీరు ఒక గుడిని కట్టండి, ఇలా దేవుడు కోరుకోలేదండి. ఇలా యేసుక్రీస్తు కోరుకోలేదండి. మనుషుల మధ్య మనిషి అయి, పాపభూయిష్టమైనటువంటి మనుషుల మధ్య ఆయన కూడా బ్రతికి, ఆ పాపమును అంటించుకోకుండా పవిత్రత కలిగిన ఒక మనిషిగా భూమి మీద ఎలా జీవించాలో, దేవుని కుమారునిగా భూమి మీద ఒక మనిషి ఎలా జీవించాలో అణువణువునా నేర్పించాడు. అందుకే ఆయనను చూచిన వారందరూ ఆశ్చర్యపడిపోయారు. స్త్రీలు ఆశ్చర్యపడిపోయారు, పురుషులు ఆశ్చర్యపడిపోయారు, నపుంసకులు ఆశ్చర్యపడిపోతున్నారు, అంగహీనులు ఆశ్చర్యపడిపోతున్నారు, సైనికులు ఆశ్చర్యపడిపోతున్నారు, అధికారులు ఆశ్చర్యపడిపోతున్నారు, ప్రధాన యాజకులు ఆశ్చర్యపడిపోతున్నారు, శాస్త్రులు ఆశ్చర్యపడిపోతున్నారు, పరిసయ్యులు సద్దూకయ్యులు ఆశ్చర్యంతో ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు. భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు? దేవుని పరితాపమును గ్రహించిన వాడై భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన సేవ చేస్తున్నప్పుడు, భూమి మీద దేవుని వాక్యమును ఆయన ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలుసా? భోజనం చేయటానికి కూడా తీరిక లేదండి, నిద్రపోవటానికి కూడా తీరిక లేదండి. ఆయన అలసట నొందుతున్నాడు. అంత బాధ ఆయన ఎందుకు పడాలి? దేవుని వాక్యాన్ని నేర్పించటానికి యేసుక్రీస్తు అంత బాధ ఎందుకు నొందాలి? ఎందుకంటే పరమందున్న తండ్రి బాధతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. మీరు మార్పు నొంది అనేక మందికి దేవుని వాక్యమును పరిచయం చేస్తూ వారిని కూడా సత్య మార్గంలోనికి మీరు మళ్లింపచేసి దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి. ఒకవేళ భూమి మీద మనం చెందవలసినటువంటి బాధ, భూమి మీద మనం పొందవలసినటువంటి పరితాపం దేనిని గూర్చైనా ఉన్నది అంటే అది కేవలము ఒక మనిషి నశించిపోతున్నాడన్న దానిని గూర్చే తప్ప మిగిలిన దేనిని గూర్చి ఉండకూడదండి. ఈ పాఠం విన్న తర్వాత మీరు దానిని అర్థం చేసుకోవాలి. ఉండొచ్చు కష్టాలు, ఇబ్బందులు, వేదనలు, చిన్న చిన్నవి, లోక సంబంధమైనవి. ఒక 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితంలో మరి కష్టాలు ఉండవా? ఎందుకంటే ఎవరి మధ్య ఉన్నాం మనం? ఎవరి మధ్య మనం జీవిస్తున్నాం? పాపాత్ముల మధ్య జీవిస్తున్నాం, దోషుల మధ్య జీవిస్తున్నాం, అసలు కనికరం అంటే ఏంటో తెలియని వారి మధ్య జీవిస్తున్నాం, సత్యమునకు విలువనివ్వని వారి మధ్య జీవిస్తున్నాం. మరి కష్టాలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? రాజమార్గంలో మనం వెళుతున్నప్పుడు మనకు చక్కగా ఉంటుంది, దారంతా విశాలంగా ఉంటుంది. అది ముళ్ళబాటలో వెళుతున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయి, రక్తం కారుతుంది, ఎందుకంటే ముళ్ళబాటది. రాళ్ల బాటలో వెళ్తున్నప్పుడు ప్రయాణం సజావుగా ఉండదు, కానీ ప్రయాణం చేయాలి. ఈ లోకంలో కూడా మనం జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ దేవునికి కానివారు గనక మనం వారి వలన ఇబ్బందులు పడుతూ ఉంటాం, వేదనలు అందుతూ ఉంటాం. కానీ మన తండ్రి మనలను విడిచిపెట్టడే. ఆ ధైర్యంతో భూమి మీద ఉన్నటువంటి వేదనలను, ఇబ్బందులను, కష్టాలను పెద్ద పెద్ద వాటిగా మీరు చూడకుండా, వాటి వలన మీరు పరితాపం నొందకుండా, మీరు పరితాపము నొందవలసినదల్లా ప్రభు పని కొరకు, ప్రభువు చిత్తమును నెరవేర్చుట కొరకు. ఈ విషయమును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి జీవితాన్ని వారు అర్థం చేసుకున్నట్టే, లేఖనములు వారికి అర్థమైనట్టే. చివరిగా ఒక మంచి ఉదాహరణ మీకు చూపిస్తాను. అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ఎలా జీవించాడో ఆయనను పోలి ఆయన వలె నేను కూడా జీవించాలని తీర్మానించుకున్నవాడు అపొస్తలుడైన పౌలు. భూమి మీద ఏమాత్రం దేనిని ఆశించకుండా దేవుని సంతోషాన్ని మాత్రమే చూడాలనుకున్నటువంటి అపొస్తలుడైన పౌలు తాను మారు మనసు నొందిన క్షణం నుండి తాను మరణించేంత వరకు నమ్మకమైనటువంటి బుద్ధిని చూపించాడు. అందుకే ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో ఆయన ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ విగ్రహారాధనతో నిండిపోయినప్పుడు, వారెవ్వరికీ కూడా దేవుని గురించిన సంగతి తెలియదని పౌలుకు అర్థమైనప్పుడు, పౌలు గారి యొక్క ఆలోచన విధానం, పౌలు గారి యొక్క మనస్సు ఎలా ఉందో లేఖనాలలో వ్రాయబడింది. ఈ మాటను చివరిగా చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండట చూచినందున ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. అపొస్తలుడైన పౌలు గారి ఆత్మ దేని విషయమై పరితాపం పట్టలేకపోయింది?
ఏదో అప్పు చేశాను, ఆ అప్పు తీర్చలేకపోతున్నాను, ఇక నేను బ్రతకడం వ్యర్థమేంటి అనుకున్నాడా? నా హృదయం చాలా బాధల్లో ఉందండి అనుకున్నాడా? నాకేదో వేదన ఉందండి, నాకేదో బాధ ఉందండి, పెళ్ళి కాలేదండి, ఇల్లు కట్టుకోలేకపోయానండి, ధనవంతుడిని కాలేకపోయానండి, ఆరోగ్యం సహకరించటం లేదండి, ఇలాంటి విషయాలలో దేనిని గూర్చైనా అపొస్తలుడైన పౌలు పరితాపం పట్టలేకపోయాడా? ఆలోచించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి, జీవితమును సరిగ్గా అర్థం చేసుకోండి. మీరెంతో బాధనందిపోయి, మీరెంతో పరితాపమునందిపోయి, చిన్న చిన్న కష్టములకు మీరు వణికిపోతే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. సడలిన చేతులను బలపరచండి, వడలిన మోకాళ్ళను బలపరచండి, మీ అడుగులను తొట్టిల్లనియ్యకండి, మీ పనులను వేగవంతం చేసుకోవటానికి తిరిగి నూతనమైనటువంటి బలమును పొందండి. మీరు పరితాపమును పొందవలసినటువంటి పరిస్థితి ఒకే ఒక్కటి: మనుష్యుల ఆత్మలను రక్షించాలి, మనుష్యుల ఆత్మలను కాపాడాలి, దేవుని వాక్యమును ప్రకటింపచేసి దేవుని కొరకు మనుష్యులను సన్మార్గంలో నడిపింపచేయాలి. ఇదొక్కటే మీకు ఉండవలసిన పరితాపం, ఇదొక్కటే మీకు ఉండవలసినటువంటి వేదన. డిస్ట్రెస్ అంటారు ఇంగ్లీష్లో, ప్రొవోక్డ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక తీరని వేదన అన్నమాట. భూజీవిత కాలమంతా మనము ఈ వాక్యము తెలిసిన తర్వాత బ్రతుకుతున్నప్పుడు ఇటువంటి పరితాపమును కలిగిన వారమై, ఎవరు నశించిపోతున్నా వారికి దేవుని మాటలను అందచేయాలి, వారికి దేవుని యొక్క స్వరమును వినిపింపచేయాలి అనే ఆలోచన మాత్రమే మనలో ఉండి ఈ పరితాపంతో మనం భూమి మీద ఉంటే కనుక మనము కూడా దేవుని పరితాపమును కలిగిన వారమే. సరిగ్గా పరలోకమందున్న తండ్రి ఎటువంటి ఆవేదనతో ఉన్నాడో మనము కూడా అటువంటి ఆవేదనతో ఉన్నవారమే అవుతాం. ఇంతటి గొప్ప భాగ్యాన్ని మీరు పొందాలనుకుంటున్నారా? అయితే ఒకే ఒక్క విషయం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి: కోత విస్తారం, పనివారు తక్కువ. చక్కని పనివారిని దేవుడు పంపులాగున తండ్రికి ప్రార్థన చేస్తూ, మీ చేతనైనంత సహాయము దేవుని సేవార్థమై వినియోగిస్తూ, మనుషులను రక్షించాలనే ఆలోచన మాత్రమే మీరు కలిగి ఉంటూ దేవుని కొరకు బ్రతకండి. అప్పుడు జీవితం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దేవుడు మీకు క్షేమాన్ని, కటాక్షాన్ని అనుగ్రహిస్తాడు. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ పవిత్రమైన ప్రేమకు మీరు అందించిన ఈ జీవవాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నాయనా, మీరు మమ్మను ప్రేమించి మీ మనస్సును మాకు తెలియజేశారు. మేము కూడా మీ వంటి మనస్సు కలిగిన వారముగా ఉండుటకు మాకు సహాయం చేయండి. లేఖనములను విన్న మేము, గ్రహించిన మేము వాటి ప్రకారం నడుచుకోవటానికి తగిన బుద్ధిని, జ్ఞానమును నేర్పించండి. ఆత్మానుసారముగా నడిచే బ్రతుకులను దయచేయండి. ఈ ప్రార్థనను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.